నమస్కారం మిత్రులందరికీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. రైతు బంధు గురించి ఈరోజు పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. రేవంత్ రెడ్డి రైతు బంధుని ఎందుకు ఆపడం జరిగింది? మరి నేతన్నలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 5 నెలల్లోనే చాలామంది రైతన్నలు అయితే మరణించడం జరిగింది, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి దానిపైన రివ్యూ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతిపక్షం మీద ఇంకా అదే విధంగా ఏదైతే ముండమొప్పిన పిల్ల ఏదైతే దుమ్ము పోసుకుంటుందో అదే విధంగా దుమ్ము పోసుకుంటున్నాడు. ఇక దానిపైన పూర్తి స్థాయిలో ప్రజలు కష్టాల్లో ఉంటే చూసి ఊరుకునేదే లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి యొక్క భాగవతాన్ని పూర్తి స్థాయిలో బయటపెట్టుడు కేసీఆర్. మరి ఎవరైనా రైతు బంధు వర్షాకాలంలో వేస్తారు, యాసంగి ముందేస్తారు, రైతులకు అందేటట్టు వేస్తారు. కానీ మన రేవంత్ రెడ్డి మాత్రం పంట అంతా కోసి ఎండిపోయి బీడు బారిపోయి మొత్తం పశువులు తినేసిన తర్వాత ఆయన ఏ మూడో పంట వేసుకునే టైంలో వేసిండు. అంటే కరువు కాటకాలు ఉన్న టైంలో రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడం జరిగింది. మరి ఆ రైతు బంధు పైసలు అంతమంది రైతన్నులు చనిపోయిన తర్వాత ఆ పైసలు ఏం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి మీదికేసి కొట్టుకోవాలా, ఏం చేసుకోవాలి అన్నట్టుగా తెలంగాణ సమాజం భగ్గుమంటుంది. ఆ ముచ్చటిని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. రైతు బంధు ఆపిందే రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కోడ్ ఉండగా హడావుడిగా చేశారు. మళ్ళీ వాళ్ళే ఆపించి రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ రాగానే కరెంటు నీళ్లు ఎందుకు మాయమైనాయి? కామారెడ్డిలకు రూపాయలు 30 లక్షలు వచ్చినాయా? జహీరాబాద్లో కేసీఆర్ రోడ్ షో. గిదే ముచ్చట పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజలు మరీ అంత ఎర్రోళ్ళేం కాదు, ప్రజలు మరీ అంత పిచ్చోళ్ళేం కాదు. రైతు బంధు ఆ టైంలో ఏమో ఇవ్వడం శాత కానప్పుడు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు ఖజానాలు పెడితే దాన్ని పూర్తి స్థాయిలో తినేసి తీసుకొచ్చిన 18,118 కోట్ల రూపాయలు దాన్ని కూడా తినేసి, అంటే మేము చెప్పిందే వేదము, మనం చెప్పిందే ప్రజలు వింటారు అన్నట్టుగా దీనికి తోడుకు వీళ్ళ పేపర్లు, దీనికి తోడుగా వీళ్ళ ప్రచార సోషల్ మీడియాలు, దీనికి తగ్గట్టుగానే ప్రజలు చనిపోతూ ఉంటే ఆ సోషల్ మీడియాలు ఏడైనా అవపడుతున్నాయా? అవపడదు. దాని గురించి మాట్లాడదు. అవినీతిగా మారిపోతున్న పూర్తి స్థాయిలో సమాజం ఇది. దీన్ని రేవంత్ రెడ్డి చెడగొట్టుకుంటా వస్తున్నాడు. మరి రైతు బంధు ఇవ్వకుండా ప్రజలు చనిపోతూ ఉన్నా కూడా కామ్గా చూసుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అయితే గాముచ్చే పరిస్థితి ఇద్దాం. రైతు బంధు ఆపిందే రేవంత్ రెడ్డి, బరాబర్ ఆపిందే ఆయన. గత ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు దాన్ని ఇవ్వకుండా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా మింగేసిండు రేవంత్ రెడ్డి. దాంతో అక్కడితో ఊక్కున్నాడా? మళ్ళీ ఆర్బీఐ నుంచి అదే 4 నెలల 18,118 కోట్ల రూపాయలు అప్పు చేసుకొచ్చిండు. మరి రైతన్నలకు నేతన్నలకు ఏమైనా రైతు బంధు ఇచ్చాడా? లేకుంటే ఆ కుటుంబాలు చనిపోతున్న కుటుంబాలు ఏదైనా ఆదుకున్నాడా? దానిపైన ఎటువంటి రివ్యూకి దిగలేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. మరి మాట తీరు చూసుకుంటే మాత్రము ఆయన చేసే పద్ధతులు మాత్రం ప్రజల్ని పట్టించుకునే క్రియలు అయితే ఒక్కటి లేనట్టుగా అవుపిస్తూ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉండగా హడావుడి చేశారు, మళ్ళీ వాళ్ళే ఆపించి రాజకీయం చేస్తున్నారు. ఈ ముచ్చట గురించి రాష్ట్ర ప్రజలకు తెలవాలి. 4 నెలల నుంచి గుర్తున్న రైతు బంధు ఇక్కడ 5 ఎకరాలకు వచ్చినాయని ఆయన డప్పు కొట్టుకుంటారు. కానీ నిన్న ఒక రైతు పరంగా మాట్లాడకుండా చూసుకుంటే మాత్రము 23 గుంటలకు కూడా ఇప్పటిదాకా రైతు బంధు పడలే పరిస్థితి అట. మరి రేవంత్ రెడ్డి ప్రజలు అడుగుతూ ఉన్నారు, రైతు బంధు ఇవ్వడం చేత కావడం లేదా రేవంత్ రెడ్డి నీకు? మరి కుర్చీలో ఎందుకు కూర్చున్నావు? దిగిపోమని మేము కేసీఆర్ని ఎక్కించుకుంటామన్నట్టుగా మాట్లాడుతున్నాం. మరి గంత మాట రావడానికి కారణం ఏంటిది? ఉన్న డబ్బుల ఖజానా మొత్తం రేవంత్ రెడ్డి అప్పులు తీర్చుకోవడానికే ఉపయోగించుకున్నట్టుగా మనకు అవుపిస్తూ ఉన్నది. మళ్ళీ ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బు తీసుకెళ్ళి ఇతరులకు పంచిపెట్టేసి ఎలక్షన్లో ఉపయోగించి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ గెలుపు పొందడానికి రకరకమైన మాటలు. ఇప్పుడు జిత్తులమరినక్క తన అవసరానికి తగ్గట్టుగా అనుగుణంగా ఏ విధంగా అయితే మాటలు మారుకుంటూ పోతుందో దాన్ని మించి రేవంత్ రెడ్డి మాట్లాడకుండా పోతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి దీన్ని మించి ప్రజలు ఇంకా మోసపోతే మాత్రము ఇదే విధంగా ఆయన మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాడు. ఆయన 4 నెలలకి ఇంత విధ్వంసం జరిగినా కూడా ఎక్కడ కూడా రివ్యూ చేయకుండా మాట్లాడకుండా వారిని పరామర్శించకుండా దూరం తిరిగినప్పటికీ మరి రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఆదుకుంటాడని ప్రజలు అర్థం చేసుకోవాలి. దీని గురించి కాంగ్రెస్ రాగానే కరెంటు నీళ్లు ఎందుకు మాయమైంది గదే ముచ్చట గురించి తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి వచ్చి రాగానే కాళేశ్వరం మీద నింద మోపడం మొదలుపెట్టాడు. మరి కరువు తీసుకొచ్చిన కాటకం ఏందో కానీ రేవంత్ రెడ్డి రాకతోటి కాళేశ్వరం మీద పెట్టిన నిందతోటి ఆ కాళేశ్వరం నీళ్ళని ఆయనే కుట్రతోటి 6 టీఎంసీలో వాటర్ని పూర్తి స్థాయిలో ఆ అడవి జలాలకు వదిలేసి నీళ్లు లేవురా మొర్రో అనుకుంటా పిల్లర్ కుంగిపోయింది, ముండా కూలిపోయింది, ముండి కోలిపోయింది అనుకుంటా దుష్ప్రచారపు వార్తలు రేపెత్తించాడు రేవంత్ రెడ్డి. మరి 10 సంవత్సరాల గదే డ్యామ్ అట్లనే కూలిపోయి ఉండగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా బీడు భూములకు నీళ్లు మళ్ళాయి?
తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల కరువు రాని కరువు ఆ పిల్లర్లు కుంగిపోయిందని దుష్ప్రచారమైన వార్త తీసుకురావడం వల్ల ప్రజల్లో కూడా ఒక వేరియేషన్ రావడం జరిగింది. ఎన్ని వేల కోట్ల రూపాయలు తింటే కానీ ప్రజల బువ్వ నోటికాడికి వచ్చే బువ్వను పూర్తి సంపూర్ణంగా పండించుకునేలా చేశాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి దానికి తగ్గట్టుగా అయినా ఆ పిల్లర్ని రీకన్స్ట్రక్షన్ చేయడమా, లేకుంటే డ్యామ్ కుంగిన కాడ రీకన్స్ట్రక్ట్ చేయకుండా ఆ నీళ్లను కేసీఆర్ని ఓడించడానికి, కేసీఆర్ పైన దుష్ప్రచారం చేయడానికి ముళ్ళబందికైనా హీనమయ్యాడు ఇక రేవంత్ రెడ్డి. కామారెడ్డిలకు రూపాయలు 30 లక్షలు వచ్చినాయా? జహీరాబాద్లో కేసీఆర్ రోడ్ షోలకు ముచ్చట్లు మాట్లాడడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి, ఈయన ఒక్కసారి రైతు బంధు ఇవ్వడానికే కింద పైన అవ్వడం జరిగింది. ఒక్కసారి రైతు బంధు ఇవ్వడానికే కింద పైన అవ్వడం జరిగింది. అట్లాంటిది 5 సంవత్సరాల 10 దఫాలు ఈయన రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఎంత అప్పులు తీసుకురావాలి, మళ్ళీ రుణమాఫీ చేస్తున్నాడు. దగ్గర 32 కోట్ల రూపాయలు, 32 లక్షల కోట్ల రూపాయలు ఉంటేనే రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి ఆ 1,000 కోట్ల రూపాయలు యాడ్ని తీసుకొస్తాడు. మరి ఈయన రుణమాఫీ చేస్తాడా, లేకుంటే ఎంపీ ఎలక్షన్ల కోసం మరో పిఆర్ స్టంట్ వేస్తున్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి. దయచేసి లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తే కానీ మనకు వచ్చే హామీలు కానీ, మనకు అయ్యే రుణమాఫీ కానీ, మనకు అయ్యే ఈయన దొంగ ముచ్చట్లు పూర్తి స్థాయిలో వెలువడతాయి. కాబట్టి ప్రతిపక్షానికి మనం పవర్ ఇస్తే కనుక రేవంత్ రెడ్డి మెడలోంచి మనకు కావలసిన పథకాలు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది.